చార్మినార్ హైదరాబాద్లో ఎందుకు నిర్మించారో మీకు తెలుసా? చార్మినార్ నిర్మాణానికి ఒక పెద్ద కారణం ఉంది. ప్లేగు అనేటువంటి బ్యాక్టీరియాకు సంబంధించినటువంటి జబ్బుకి విజయానికి సంకేతంగా అది నిర్మాణం చేశారు. 1591లో మహమ్మద్ కులీ కుతుబ్ షా ఈ నిర్మాణం చేశారు. 1591లో హైదరాబాద్ నగరాన్ని ప్లేగు వ్యాధి భయంకరమైనటువంటి హింస పెట్టి కొన్ని వేల మందిని చంపింది. అది ఎలుకల ద్వారా మనుషులకు సంప్రదించేటువంటి బ్యాక్టీరియా వ్యాధి అనమాట. దానికి ఆ రోజుల్లో యాంటీబయాటిక్ లేదు. లేని కారణంగా కొన్ని వేల మంది చనిపోయారు. ఆ రోజుల్లో ఆ లంగ్స్ అన్నీ బాగా ఇన్ఫెక్షన్తో ఫుల్ అయిపోయి భయంకరంగా చనిపోయారు. అసలు ఈ నగరం ఉంటుందా లేదా అన్న పరిస్థితుల్లో ఎలాగోలా ఇమ్యూనిటీ డెవలప్ అయ్యి ఆ రోజుల్లో ఆ విజయం సాధించారు. దానికి గుర్తుగా ఆ కులీ కుతుబ్ షా ఈ చార్మినార్ బిల్డింగ్ని నిర్మించారు. తర్వాత 1945లో ఆంధ్రప్రదేశ్ చెందిన ఎల్లాప్రగడ సుబ్బారావు గారు అమెరికాకు చెందిన వేరొక సైంటిస్ట్తో కలిసి టెట్రాసైక్లిన్ అనేటువంటి ఒక మందుని ఈ ప్లేగు కలిగించేటువంటి బ్యాక్టీరియాకి వ్యతిరేకంగా కనిపెట్టాడు. ఈరోజు ప్లేగు వ్యాధి వచ్చినా కూడా అది బ్యాక్టీరియల్ డిసీజ్ అవ్వటం వలన ఈ టెట్రాసైక్లిన్ అనేటువంటి యాంటీబయాటిక్ మన నుంచి మనం ఈజీగా రిలీఫ్ పొందవచ్చు. ఆ రోజుల్లో యాంటీబయాటిక్ లేని కారణంగా కొన్ని వేల మంది చనిపోయారు. దాని విజయాన్ని గుర్తుగా నిర్మించిందే ఈ చార్మినార్ కట్టడం.